హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అందుకంటే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడుగా ప్యాన్ వరల్డ్ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా బడ్జెట్ దాదాపు 1,200 కోట్ల నుండి 1,500 కోట్ల వరకు అవుతుందని అంచనా ఉంది. అందుకు తగ్గట్లుగానే సినిమాలు భారతదేశంలోని పలు భాషలతో పాటు విదేశాలకు చెందిన ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. షూటింగ్ ప్రారంభం కానప్పటికీ ఈ చిత్రం బిజినెస్పై ఇప్పటి నుంచి అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అటవీ నేపథ్యంలో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా రాబోతుందంటున్నారు. తాజాగా మరో వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమా కథ కాశీ బ్యాక్డ్రాప్లో ప్రారంభమవుతుందని, మహేష్ బాబు శ్రీరాముడిగా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సినిమా కథకు రామాయణానికి లింక్ ఉంటుందన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించే వారి గురించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనే, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాం పేర్లు కూడా వినిపించాయి. అయితే అవేమీ ఖరారు కాలేదు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తుంది. ది మార్షియన్, అల్లాదిన్, చార్లెస్ ఏంజల్స్ సినిమాలు నటించిన నవోమి స్కాట్ పేరు ఖాయమంటున్నారు. సినిమా కూడా హాలీవుడ్ స్థాయిలో తీయడంతో పాటు ఇంగ్లీష్లో విడుదల చేయబోతున్నాను కాబట్టి హాలీవుడ్కు చెందిన హీరోయిన్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. నవోమి స్కాట్, మహేష్ బాబు కాంబినేషన్ సూపర్గా ఉంటుందని, ఇద్దరు అందంలో ఒకరినొకరు తీసిపోరని, ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలనే యోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత తమ హీరో కేవలం హాలీవుడ్ సినిమాలే చేస్తాడని సూపర్ స్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.